నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. చాలా రోజులు అయిపోయింది కదా మన వినాయకుల వీడియోలు తీయక. నేను ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసి ఇక్కడ మన ఎర్రగడ్డ గుట్ట నుంచి అంబాలకు వెళ్ళే రూట్లో గణేష్ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఏమేం మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి, ఏంటి అని మాత్రం టోటల్గా మాత్రం మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఓకేనా? వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 1. ఇది లొకేషన్ కూడా చూసుకున్నట్టయితే మీకు వీడియో ద్వారా చూపిస్తా. అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు వీడియోలో ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. వచ్చేసి మన ఎర్రగట్ట గుట్ట నుంచి ఇక్కడ చూస్తాను కదా, ఎర్రగట్ట గుట్ట. ఈ గుట్ట నుంచి అంబాలకు వెళ్ళే రూట్లో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ గణేష్ షెడ్ అయితే ఉండడం జరిగింది, దేవరామన్న వాళ్ళది. అండ్ ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 1. ఈ ఎపిసోడ్ నెంబర్ 1లో ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ప్రజెంట్గా ఏంటంటే, మీకు ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి, ఏం మోడల్ ఉంది ఏందని మాత్రం టోటల్గా మాత్రం అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ అలానే కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు వీడియో రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. లొకేషన్ కూడా మీకు వీడియో రూపంలో డిస్క్రిప్షన్లో మాత్రం ఇవ్వడం జరిగింది, వీడియో రూపంలో కూడా చూపెట్టడం జరిగింది. చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ప్రతి ఒక్కరు మాత్రం జై గణేష అనేది మాత్రం కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విగ్రహం హైట్ చూసుకున్నట్టయితే 9 to 10 feet అయితే ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో మహాదేవుడు అయితే ఉండడం జరిగింది. అండ్ రైట్ సైడ్న లెఫ్ట్ సైడ్న త్రిశూలాలు, అండ్ గణేశునికి బ్యాక్ సైడ్న రైట్ సైడ్న నందీశ్వరుడు, నంది ఫేస్, అండ్ అలానే డమరుకం చూసింది కదా. అండ్ వాహనం చూసుకున్నట్టయితే ఎలిఫెంట్ పైన అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది గణేశుడు, చూసింది కదా. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet అయితే ఉండడం జరిగింది. చూడండి, బ్యాక్గ్రౌండ్లో పైన చూసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్లో గరుడ. అండ్ చూడండి, టెంపుల్ అయితే సెటప్ అయితే రావడం జరిగింది డిజైనింగ్ వర్క్లో. ఇక్కడ చూసుకోవచ్చు నందీశ్వరుడు అండ్ రథం పైన
గణేశుడు అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే గణేశుడిని లెఫ్ట్ లెగ్ కాడ ఉండడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లో చూసుకున్నట్టయితే సింహాసనం పైన పిల్లో అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా. అండ్ ఆభరణాలు కూడా చాలా నిండుగా రావడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే జాయింటింగ్ వర్క్ అయితే మాత్రం ఇంకా కంప్లీట్ కాలేదు. మేబీ ఇంకొక 10-15 డేస్లలో మాత్రం జాయింటింగ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుందంట. అండ్ చూద్దాం. నా వీడియో అనేది కొంచెం లెంత్ అవుతుంది, కాకపోతే ఏంటంటే కొంచెం స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూడండి, ఓకేనా. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 6 to 7 feet చూసింది కదా. అండ్ అలానే నా గణేశునికి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే నందీశ్వరుడు, అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏంటంటే మన జలేశ్వరుడు అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా. మొత్తం స్నేక్ చూడండి, చూసింది కదా. అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ కాడైతే ఉండడం జరిగింది. చూడండి, చాలా బాగుంది. అండ్ మెడలో రుద్రాక్ష మాలలు, అండ్ అలానే పులి చర్మం అండ్ గంటలు కూడా అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా. సేమ్ మోడల్ విగ్రహం చూసుకోవచ్చు. ఈ లైన్లో మొత్తం సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 9 to 10 feet అయితే ఉండడం జరుగుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో హంస రైట్ సైడ్లో ఉండడం జరిగింది. అండ్ అలానే ఎలిఫెంట్ ఫేస్ లెఫ్ట్ సైడ్లో చూసింది కదా. ఇంకా జాయింటింగ్ వర్క్ అయితే మాత్రం టోటల్గా మాత్రం ఇంకా కంప్లీట్ కాలేదు. చూసి చేతులు ఇట్లా ఇంకా జాయింటింగ్ ఇట్లా ఇంకా కాలేదు. ఇంకా తొండం కూడా ఇంకా జాయింటింగ్ వర్క్ కాలేదు. పిల్లో చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్న ఉండడం జరిగింది. అండ్ పిల్లోకి ఇట్లా లైట్గా వరిగి కూర్చొని అయితే ఉండడం జరిగింది. మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ కాడ ఉండడం జరిగింది. చాలా క్లియర్గా చూడండి, పంచ కూడా ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇంకా కలరింగ్ అయినాక మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇక దేవరామ్ అన్న వాళ్ళదైతే మాత్రం కలరింగ్ వర్క్ ఏ విధంగా ఉంటుంది అని మాత్రం మీకు టోటల్గా అయితే తెలుసు, కాబట్టి నేనైతే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బ్రహ్మాండంగా అయితే ఉంటుంది కలరింగ్ వర్క్. ఇక్కడ చూసుకున్నట్టయితే గణేశుడు చూసుకున్నట్టయితే పగడి పెట్టుకొని అయితే ఉండడం జరిగింది. చూడండి, ఆభరణాలు కూడా చాలా నిండుగా అయితే రావడం జరిగింది. బొజ్జ పైన కూడా ఆభరణాల వర్క్ చూసింది కదా. అండ్ ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. చూడండి, ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ రైట్ సైడ్న మా బ్యాక్గ్రౌండ్లో రైట్ సైడ్న అయితే మహాదేవుడు ఫేస్, అండ్ అలానే లెఫ్ట్ సైడ్న పార్వతీమాత, అండ్ బ్యాక్గ్రౌండ్లో మాత్రం త్రిశూలం అయితే ఉండడం జరిగింది. బొజ్జ గణపయ్య చాలా నిండుగా అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. చూడండి, నిండుగా బొజ్జ కూడా ఉండడం జరిగింది. అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ కాడ ఉండడం జరిగింది. చూసుకోవచ్చు, తొండం కూడా ఎంత బ్రహ్మాండంగా ఇట్లా రౌండ్గా తిరిగి ఉందో చూడండి. ఆభరణాలు కూడా చాలా చాలా నీట్గా రావడం జరిగింది, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అలానే ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ బొజ్జ గణపయ్యలు. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 4 to 5 feet అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మొత్తం నెమలిలో చూడండి డిజైనింగ్ వర్క్ చాలా బాగుంది కదా. అండ్ అలానే కిరీటం, గణేశుని కిరీటం బ్యాక్ సైడ్న త్రిశూలం చూడండి. ఆభరణాలు కూడా చాలా నిండుగా అయితే రావడం జరిగింది. చూడండి, చూసింది కదా. అండ్ అలానే ఇక్కడ ఏంటంటే ఇంకా ఫేస్ అయితే పెట్టలేదు, ఇది నెమలిది. ఇక్కడ చూసుకోవచ్చు, నెమలి ఈకలు ఇట్లా. అండ్ నందీశ్వరుడు. అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే కూడా గణేశునికి రైట్ లెగ్ కాడ ఉండడం జరిగింది. ఇట్లా చూడండి, కమర్ పట్ట కూడా చాలా బాగా వచ్చేసింది కదా. అండ్ చూసుకున్నట్టయితే ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 6 to 7 feet అయితే ఉండడం జరిగింది. మహాదేవుని కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది గణేశుడు, చూసింది కదా. అండ్ జటాజుటాలు కూడా చాలా బ్రహ్మాండంగా అయితే రావడం జరిగింది. మీకు దగ్గర నుంచి చూపిస్తా. అండ్ అలానే ఫేస్ కూడా చాలా బాగుంది. అండ్ పైన చూసుకున్నట్టయితే శ్రేష్నాగ్ చూసింది కదా, సర్పం. అండ్ మెడలో కూడా రుద్రాక్ష మాలలు. సిట్టింగ్ పొజిషన్లో అయితే మాత్రం కూర్చొని అయితే ఉండడం జరిగింది. ఇక్కడ రైట్ సైడ్న ఏంటంటే ఇంకా జాయింటింగ్ వర్క్ కంప్లీట్ కాలే కదా,
మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో మాత్రం నేను మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే స్నేక్ కూడా అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు గెలిచి అయితే మేబీ శివలింగం అన్న ఉండాలి, లేకుంటే మహాదేవుని ఫేస్ అని ఉండాలి. చూసుకోవచ్చు. అండ్ అలానే మూసి కూడా చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరుగుతుంది. మొత్తానికి అయితే ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి, ఏందని మొత్తం టోటల్గా మొత్తం మీకు వీడియో రూపంలో అయితే చూపెట్టడం జరిగింది. అండ్ అలానే కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. అండ్ లొకేషన్ కూడా మీకు వీడియో ద్వారా ఇవ్వడం జరిగింది. అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను లొకేషన్ది. ఓకేనా? అండ్ అలానే నా వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు మాత్రం బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా నాకు రావడం జరుగుతుంది. అండ్ సంతోష్ బ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాంట్లో కూడా ఫాలో చేయని వాళ్ళంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. అండ్ సంతోష్ ఫుడ్ బ్లాగ్స్ అని కొత్తగా యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది, దాన్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి కలుస్తాం, మరి కొత్త వీడియోస్ వస్తాయి. నేను ముందుకు వస్తాను.